మరి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లేదా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే డెఫినేషన్ ఏమనుకున్నాం మనం? శాసన శాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం. శాసన శాఖ ఏ శాఖను? కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం. లెజిస్లేచర్ కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్ అనుకున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, శాసన శాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం అంటే ఎలా ఉంటుంది? శాసన శాఖలో ఉండే లోక్సభ మెంబర్నైనా రాజ్యసభ మెంబర్నైనా ఏమంటాం? ఎంపీ. లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎంపీలు అంటాం. ఇండియాలో పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ సభ్యులైనటువంటి ఎంపీలు రియల్ ఎగ్జిక్యూటివ్లో వాస్తవ కార్యనిర్వాహక శాఖ అయినటువంటి ప్రధానమంత్రిని రకరకాల ప్రశ్నలు అడుగుతారు కదా. అంటే ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరిగింది అని ప్రశ్నలు అడుగుతారు. అలా ప్రశ్నలు అడిగేటప్పుడు పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు ఎవరిని అడుగుతున్నారు? ప్రధానమంత్రి మంత్రిమండలిని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో మనందరం కూడా పౌరులమందరము ఓటేసి మన ప్రతినిధుల్ని మనం ఎన్నుకుంటా ఉన్నాం. మనం ఎన్నుకొని మనల్ని పాలించడానికి మనం పాలకుల్ని ఎంచుకుంటున్నాం. అంటే మనం ఎన్నుకున్నటువంటి ఎంపీలోనే కొంతమంది ప్రధానమంత్రి మంత్రిమండలి అవుతారు. వాళ్ళు సరిగా పాలించకపోతే ప్రశ్నించాల్సిన బాధ్యత మనదే. మనందరం వెళ్ళి ప్రశ్నించలేం కాబట్టి మన తరఫున ఎవరు వెళ్ళి క్వశ్చన్ చేస్తున్నారు అంటే మన తరఫున పార్లమెంట్కి వెళ్ళినటువంటి ఎంపీలు గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు. ఈ విధంగా ఏ దేశంలో అయితే లోక్సభ రాజ్యసభ అంటే శాసన శాఖలో భాగమైన వాళ్ళు ఎగ్జిక్యూటివ్లో అంటే లెజిస్లేచర్లో భాగమైన వాళ్ళు ఎగ్జిక్యూటివ్ వాస్తవ కార్యనిర్వాహక శాఖలో ప్రధానమంత్రి మంత్రిమండలిని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుందో దాన్ని ఏమంటాం? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే శాసన శాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం. అంటే వీళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు, లోక్సభ రాజ్యసభ సభ్యులు అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి జవాబు చెప్పాలి కదా. కాబట్టి ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం.